ఈ అమ్మాయి బంగాళదుంపలు పట్టుకెళ్ళినప్పుడు ఒక బంగాళదుంప కింద పడిపోతుంది. అది చూసి బిచ్చగాడు వెంటనే ఆ అమ్మాయిని పిలిచి ఈ బంగాళదుంప మీదేనా అని చెప్పి అడుగుతాడు. ఆ అమ్మాయి అతని నిజాయితీని చూసి ఆగు, నీకేమైనా పని కావాలా, మా రెస్టారెంట్ లో పనిచేస్తావా అని అడిగేసరికి అతను సరే అంటాడు. అతను నిజంగానే ఒక మాస్టర్ షెఫ్ లాగే కటింగ్ చేస్తూ ఉంటాడు. అతని గతంలో నిజంగానే ఒక పెద్ద మాస్టర్ షెఫ్, కానీ వాళ్ళ ఫ్రెండ్ ని నమ్మి మోసపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ పాయిజన్ కలిపి అతని గతం మర్చిపోయేలా చేస్తాడు. అందుకే ఇప్పుడు ఇలా అడుక్కుంటూ ఉంటాడు. దాంతో ఈ అమ్మాయి ఎప్పుడైతే రెస్టారెంట్ తీసుకొస్తుందో ఆల్రెడీ పనిచేస్తున్న షెఫ్ కి అది అస్సలు నచ్చదు. ఏంటి కొత్త వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూసి అతనికి ఇంకా అసలు నచ్చదు. సరే నువ్వు కటింగ్ ఎలా చేస్తావు నేను చూస్తానని చెప్పి కట్ చేయమంటాడు. ఒక మీట్ ని ఇవ్వగానే అతను చాలా బాగా స్లైస్ చేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఇతను కేవలం అడుక్కునేవాడని చెప్పావు కదా, ఎంత బాగా కట్ చేస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతారు. మెజర్మెంట్ కూడా కరెక్ట్ గా కట్ చేసిస్తాడు. దాంతో ఈ వ్యక్తికి ఇంకా కోపం వస్తుంది. చేసేదేం లేక నిన్ను పనిలో పెట్టుకుంటానులే అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళకు ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. అది తయారు చేస్తూ ఇతను పట్టుకెళ్తుంటే ఈ వ్యక్తి అది చూస్తాడు. అది చూసి ఇది టేస్ట్ అస్సలు బాగోదు, ఇందులో టమాటాలు వేసి పెట్టారు, ఫ్లేవర్ అస్సలు సెట్ అవ్వదు అని వ్యక్తి చెప్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది. ఏంటి వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఫస్ట్ డే అని చెప్పి, నీ పన్ను చూసుకో, నాకు తెలుసు, నేను 9 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాను, నువ్వు నన్ను క్వశ్చన్ చేయవసరం లేదని చెప్పి గట్టిగా తిట్టేస్తాడు. ఇంతలోపు రెస్టారెంట్ ఓనర్ అమ్మాయి వచ్చి గెస్ట్ వెయిట్ చేస్తున్నాడు, ఇవ్వండి ఫుడ్ అనేసరికి ఆ అమ్మాయి పట్టుకెళ్ళిపోతుంది. అతను ఓన్ చాప్ స్టిక్స్ ని తీసుకొచ్చి అది టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేయగానే అతనికి అస్సలు అది నచ్చదు. నచ్చక ఊసేస్తాడు. ఈ డిష్ ఏంటి ఇంత చండాలంగా ఉంది, మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేయండి అని చెప్పి గట్టిగా అంటాడు. దాంతో ఈ అమ్మాయి లోపలికి వస్తుంది. ఏంటి ఫుడ్ అదిరిపోయిందా అనేసరికి ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. అసలు మీరు ఆ అమ్మాయి మాట కూడా వినరు. అసలు ఫుడ్ అతనికి నచ్చలేదంట. ఏం చేశారు మీరు, అర్జెంట్ గా ఇంకో ఫుడ్ ని ప్రిపేర్ చేయండి అనేసరికి అందరి మొహాలు మాడిపోతాయి. ఈ వ్యక్తికి చాలా కోపం వస్తుంది. వీడు ముందే చెప్పాడు నేను పాటించాల్సింది నిజంగానే అని మనసులో అనుకుంటాడు. ఇంతలోపు ఇంకో డిష్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేసరికి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయగలవా అనేసరికి ఆ వ్యక్తి చేస్తానంటాడు. గబగబా ఉండేసి ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్తారు. కస్టమర్ కి ఫుడ్ ని ఇస్తారు. ఫుడ్ ని ఇవ్వగానే అతను తిని టేస్ట్ చేసి చాలా బాగుంది అని అంటాడు. సబ్స్క్రైబ్.